హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి క్లాస్ 2లో ఉన్నాం. సో క్లాస్ 2లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎస్ఎస్సి జీడీ కానీ ఎంటీఎస్ కానీ సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్స్ కలిగిన క్వశ్చన్స్ మనల్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనం ఎస్ఎస్సి జీడీలో అడిగిన ప్రాబ్లం ముందు సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ అడిగిన సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి జీడీలో అడిగిన ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటుందంటే ఎస్ఎస్సి జీడీ 10th January 1, 2023 షిఫ్ట్ 1 ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎనివే ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఇన్ హౌ మచ్ టైమ్ వుడ్ 80,000 అమౌంట్ టు 1,17,128 రూపీస్ ఎట్ 10% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఇయర్లీ. ఎనివే క్వశ్చన్లో ఏమంటుందంటే కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే రేట్ ఆఫ్ అవుతుంది, టైం డబల్ అవుతుంది. కానీ ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్లీ నథింగ్ బట్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు, డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 80,000 అన్నాడు. 80,000 రాసుకోండి. ఈ 80,000 అమౌంట్స్ టు ఎంత అవుతుందంటే 1,17,128 రూపీస్ అవుతుంది. ఎంత సమయంలో అనేది మనం కనిపెట్టాలి, ఎంత కాలంలో అంటే ఎన్ని ఇయర్స్లో అవుతుంది అనేది కనిపెట్టాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 10%. ఓకేనా? సరే, ఇక్కడ నుంచి 80,000 ఉంది కదా, ఈ 80,000 నుంచి ఈ 1,17,128 రూపీస్ ఎలా వచ్చింది అనేది మనం కనిపెట్టాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడున్న రెండింటిని మనం కామన్ టేబుల్తో క్యాన్సిల్ చేయాలి. ఈ 8 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 8 1s 8 0s 8 0s. ఓకే, అగైన్ 8తో క్యాన్సిల్ చేస్తే 8 1s 8. 8 అంటే ఇక్కడ 3 ఉంటుంది. 8 4s 32 అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 5 ఉంటుంది. 8 6 48 అంటే 3 ఉంటుంది. 8 4s 32, 8 2s 8 1s 8. ఓకే, మీకు కనుక 101 స్క్వేర్, 102 స్క్వేర్, 103 స్క్వేర్, 104 స్క్వేర్ వీటి గురించి ఐడియా ఉంటే ఈ ప్రాబ్లం మీరు చాలా సింపుల్గా సాల్వ్ చేస్తారు. ఐడియా ఫ్రెండ్స్, మీరు వాటిని గుర్తుపెట్టుకునే అవసరం ఉండదు, జస్ట్ వాటి గురించి ఐడియా ఉండాలి. వాటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది ఐడియా ఉంటే చాలా సింపుల్గా మీరు సాల్వ్ చేయగలరు. ఎనివే ఇక్కడ చూడండి, ఇక్కడ 10,000 ఉంది. 10,000 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? స్క్వేర్లలో రాసుకోవచ్చు లేదా క్యూబ్లలో రాసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైనా సరే స్క్వేర్ లేదా క్యూబ్లలో రాసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ పాసిబుల్ అవుతుందా, క్యూబ్ పాసిబుల్ అవుతుందా మీరే చూడండి. స్క్వేర్ పాసిబుల్ అవుతుంది కాబట్టి స్క్వేర్లో రాసుకుందాం. దీన్ని 100 స్క్వేర్ రాయొచ్చు. అలాగే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 121 స్క్వేర్ రాయొచ్చు. ఓకే, 121 స్క్వేర్ రాయొచ్చు. ఆ తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ ఈ 100 స్క్వేర్ని అగైన్ మనం ఏ విధంగా రాయొచ్చు? 10 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 10 స్క్వేర్ అగైన్ ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న స్క్వేర్ మనం యాజ్ ఇట్ ఈజ్ రాసాం. ఈ 100ని 10 స్క్వేర్ రాసుకున్నాం. అలాగే ఇక్కడ 121 ఏం రాసుకోవచ్చు? 11 స్క్వేర్. అలాగే ఇక్కడ ఉన్న స్క్వేర్ ఇక్కడ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏమవుతుంది ఫ్రెండ్స్? 10 స్క్వేర్ హోల్ పవర్ 2 ఉంది అంటే 10 పవర్ 4 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 11 పవర్ 4 అవుతుంది. ఓకే, క్వశ్చన్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10% అన్నాడు. 10%. ఇక్కడ 10% ఉందా లేదా చెక్ చేయండి. ఇక్కడ మనకి 10 ఉంది, ఇక్కడ మనకి ఎంత ఉందంటే 11 అయింది. ఓకే, 11 అయింది కదా. ఓకే, ఈ 11 అయిందంటే 10కి ఎంత కలిపితే 11 అయింది? 1 కలిపితే 1 10లో ఎంత పర్సెంట్? 10%. కాబట్టి కరెక్ట్గా ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ 4 ఏదైతే ఉందో అది 4 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైతే పవర్ ఉందో అది సమయం, ఏదైతే పవర్ ఉందో లేదా ఏదైతే ఎక్స్పోనెంట్ ఇక్కడ ఇండెక్స్ ఉందో దాన్ని ఏమంటామంటే పవర్ అంటాం. ఓకే, పవర్ నథింగ్ బట్ ఏదైతే పవర్ ఉందో దాన్ని ఏమంటామంటే టైం. మనకి ఎంత టైం పడింది అనేది మనకి ఇక్కడ పవర్ తెలియజేస్తుంది. 10 పవర్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 10% ఉందా లేదా ఎలా కనుక్కుంటారు మీరు? మీరు ముందు నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే లేదా ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ ఇలాంటి క్లాసెస్ ముందు చెప్పడం జరిగింది. ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి బేసిక్ క్లాస్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. కాబట్టి అందులో మీకు బేసిక్ క్లాస్ అయినప్పటికీ అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. అందులో దాదాపు 3 మోడల్స్ ప్రాబ్లమ్స్ వరకు మీకు సాల్వ్ చేయడం జరిగింది. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. అలాగే 8 మంత్లీ అనే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా చూడడం ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి ప్రాబ్లమ్స్ అని కూడా చూడండి ఫ్రెండ్స్. 10% ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది. 1 ఒరిజినల్గా ఎంత ఉంది మన దగ్గర? 10 ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 100.
ఓకే. సో 10 క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలిందంతా 10. సో 10% క్వశ్చన్లో ఇచ్చాడు, మనకు ఆన్సర్ కూడా 10% వచ్చింది. కాబట్టి మనం కనుక్కున్న ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. టైం ఎంత పడుతుందంటే 4 ఇయర్స్ పడుతుంది. ఏదైతే పవర్ ఉందో అదే మనకేమవుతుందంటే సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది. సో అలాగే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఏదైతే 10 to 11 ఉందో, ఇక్కడ ఏదైతే మనం 10 to 11 రాసామో ఈ 10ని ఏమంటామంటే ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్ అమౌంట్. ఇక్కడ ఏదైతే 11 ఉందో అది అమౌంట్ అవుతుంది. ఓకే, ఇది ప్రిన్సిపల్ అవుతుంది లేదా సమ్ అంటాం. అలాగే ఇక్కడ ఏదైతే 11 ఉందో అది అమౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఒక్క ప్రాబ్లం మీరు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఎనీవే, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ మనకి వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? సమ్ ఆఫ్ 62,500 ఫర్ 2 years at 12% per annum if the interest is compounded 8 monthly. సీరియస్గా ప్రాక్టీస్ చేసుకుని ఫ్రెండ్స్. @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవుతే ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రజెంట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాసెస్ ప్రకారం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, ఏ విధంగా సాల్వ్ చేయాలి. అలాగే దానికి సంబంధించిన షార్ట్ కట్ వేలో కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ప్రకారం చూద్దాం. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సమ్ ఆఫ్ 62,500 అన్నాడు. సమ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్ అని. సో 62,500 ఉంది. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 12% పర్ యానం. కాకపోతే అది కాంపౌండెంట్ 8 monthly అన్నాడు కాబట్టి ఈ 12% పర్ యానం, యానం అంటే 12 monthsకి, అంటే 12% అనేది 12 monthsకి ఇచ్చాడు. ఇంటూ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకు అవసరం ఏంటి? 8 monthly కావాలి. ఇంటూ 8 చేయండి, 8 monthly వస్తుంది. సో 12 క్యాన్సిల్ అయితే మిగిలింది 8 కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 8% అవుతుంది. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 8%. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూడండి. టైం వచ్చేసరికి మనకి సో 12% ఏమన్నాడు? పర్ యానం అన్నాడు. పర్ యానం అంటే అర్థం ఏంటి? 12 months అని. సో 12 months ఆ విధంగా చూస్తే ఎన్ని సంవత్సరాలుగా అన్నాడు? 2 years అన్నాడు ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 2 years. 2 years కాబట్టి 2 years అంటే అర్థం ఏంటి? 24 months అని. ఇంటూ మనకి ఇప్పుడు కావాల్సింది 8 months. ఓకే, 12 ones, 12 twos, 12 fours. సో అలాగే ఇప్పుడు మనకు టైం కావాలి. టైం చూస్తే క్వశ్చన్లు ఏమన్నాడు అంటే 2 years అన్నాడు. టైం చూస్తే క్వశ్చన్లు ఏమన్నాడు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. సో 2 years అన్నాడు. ఎక్కడంటే ఇక్కడ చూడండి, ఫర్ 2 years అన్నాడు. 2 years అంటే అర్థం ఏంటి? 2 years అంటే 24 months అని. ఎందుకంటే 1 yearకి 12 months, సో 1 yearకి 12 months, టోటల్ 24 months. కాకపోతే ఇప్పుడు మనకి సో కాంపౌండెంట్ 8 monthly అన్నాడు కాబట్టి 12 months. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ 24 months డివైడెడ్ బై 8 months. ఎందుకంటే 24 నెలల్లో మనం ఏం చేయాలంటే 8 నెలలకి ఒకసారి వెళ్ళి వడ్డీ కట్టి రావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టి రావాలన్నమాట. అందుకు సో 24 months బై 8 చేసాం. సో 8 3s 24 కాబట్టి 3 times వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు 3 years అవుతుంది. 3 times వెళ్ళాలి కాబట్టి 3 years అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది ఫ్రెండ్స్? 8% అయింది. గమనించండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 8%. అండ్ టైం వచ్చేసరికి 3 years అయింది. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. మనం కనుక్కోమంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూస్తే మీకు సో పి ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ n మైనస్ 1. ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా సంబంధించి కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రీవియస్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నాం కాబట్టి సో పి అంటే అర్థం ఏంటి? 62,500 అవుతుంది. సో ఇంటూ 1 + r/100 అన్నాడు. 1 + r అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ 8% బై 100. 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s 4 25s కాబట్టి 22/25 అవుతుంది. 2/25 హోల్ పవర్ ఎంత? ఇక్కడ n అంటే హోల్ పవర్ n అంటే 3 years కాబట్టి 3. ఓకేనా? మైనస్ 1 ఉంది కాబట్టి 1. సో మీ ఇష్టం. క్యాలిక్యులేటెడ్గా చేయాలనుకుంటే క్యాలిక్యులేషన్గా చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో క్యాలిక్యులేషన్స్ వద్దు అనుకుంటే వితౌట్ క్యాలిక్యులేషన్స్ అంటే జస్ట్ ఆల్జిబ్రిక్ ఫార్ములా ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 25 1s 25 7s 25 1s 25 + 2 27 27/25. సో హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ మైనస్ 1. ఇక్కడ మనం 27 క్యూబ్ డైరెక్ట్గా రాసి దాని వాల్యూ రాసి మైనస్ చేసి రాయొచ్చు, లేదా మీరు a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ప్రిన్సిపల్ సేమ్ రిపీట్ అవుతుంది కాబట్టి ప్రిన్సిపల్ అనుకుందాం. సో ఎందుకంటే స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ 27 క్యూబ్ అన్నాడు కాబట్టి 27 క్యూబ్
మైనస్ ఇక్కడ ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో 25 క్యూబ్ అనేది ఇక్కడ మైనస్తో మనం ఎల్సిఎం అనుకుంటే ఇక్కడ 25 క్యూబ్ వస్తుంది. ఓకేనా. ఒకవేళ మీరు ఎవరైనా సరే స్టార్టింగ్ బేసిక్స్ కూడా అర్థం కాలేదనుకుంటే అర్థమయ్యే విధంగా చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఏ విధంగా ఉందంటే చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా చెప్తా. సో 27/25 ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది, -1 ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే 25 క్యూబ్ ఇంటూ -1 అవుతుంది. సో 27 క్యూబ్ మైనస్ 25 క్యూబ్ ఇంటూ -1 అంటే -25 క్యూబ్ అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి బై 25 క్యూబ్ ఉంటుంది, బేస్ మారదు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంటూ 62,500 ఉన్నట్లు, దాన్ని మీరు మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ గమనించండి. ఇక్కడ 27 క్యూబ్ వాల్యూ కనుక మీకు తెలిస్తే సో డైరెక్ట్గా రాయండి. అంత వాల్యూ మేము నేర్చుకోలేదు అనుకుంటే మీరు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి? సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయండి, చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఏ మైనస్ బి అంటే 27 - 25. సో 27 - 25 అంటే ఇంటూ 2 బై ఏ స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ అంటే 27 స్క్వేర్. 27 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 729 అవుతుంది. ప్లస్ ఏబి ఉంది. ఏబి అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఏబి అంటే 25 × 27. సో 25 × 27 అంటే 25 స్క్వేర్ ఏమవుతుంది మనకి ముందు? 25 చూడండి, 27 × 25 అవుతుంది. సో మీకు 2 నెంబర్స్ ఏ విధంగా ఫాస్ట్గా మల్టిప్లై చేయాలి ట్రిక్స్ కూడా చెప్పాను. సో 25 × 25 625 అవుతుంది. కాకపోతే ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ ఏం చేశానంటే 27 ఉంది కదా, దాని ముందు నేను 25 అనుకున్నా. 25 25 625. కాకపోతే ఇక్కడ 27 ఉంది అంటే 2 నెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. 25 2s ఎంత? 50. సో 50 యాడ్ చేయండి. సో 675 వచ్చింది. కాబట్టి 675 ఆన్సర్. ఓకేనా, 675 అవుతుంది. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఏంటి? ఇక్కడ బీ స్క్వేర్ ఉంది. బీ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ 625 అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్గా యాడ్ చేయండి. బై ఏముంటుందంటే 25 క్యూబ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంటూ పీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటూ పీ అంటే ప్రిన్సిపల్ అమౌంట్. సో దాన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు వెరీ సింపుల్గా. కాకపోతే దాన్ని అలా ఉంచాను అనమాట. ముందు మనం యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, యాడ్ చేయాలంటే ఇక్కడ 700 ఉంది, ఇక్కడ 600 ఉంది, ఇక్కడ 600 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 యాడ్ చేయండి. 6 6 12 అవుతుంది. 12 ఒక 7 ఎంత అవుతుంది మనకి? 19 అవుతుంది. కాబట్టి 1900 వచ్చింది. 9 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 25 ఉంది. సో 75 25 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 100 అవుతుంది. 129 అవుతుంది. అంటే 129 అవుతుంది. 129 అంటే 9 2 10 ఇక్కడ 1 రాసుకుంటే 2029 వస్తుంది. 2029. ఓకే, 2029 వస్తుంది. సో 2029 వస్తుంది. 2029 ఇంటూ 2 ఉంది 2 బై ఎంత ఉంది ఇక్కడ? 25 క్యూబ్. సరే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెరీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ స్టెప్ నుంచి మనం ప్రాబ్లం ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ఇక్కడ 2029 ఇంటూ 2 బై 25 క్యూబ్ కదా, 25 × 25 25 స్క్వేర్ ఇంటూ 25 రాసుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే 25 స్క్వేర్, ఇక్కడ 25 స్క్వేర్ 625 అంటే 25 స్క్వేరే కదా. సో 1 ఉంటుంది. ఇక్కడ 2 zeros అంటే 100 ఉంది. ఇక్కడ 25 ఉంది. 25 4s 100 కదా. సో బై 4 అయిపోయింది. సో ఇక్కడ 4 2s ఎంత అవుతుంది? 8 అవుతుంది. కానీ 8తో క్యాన్సిల్ చేయని కూడా మీకు ఇబ్బంది అనుకుంటే సింపుల్గా ముందు 2తో క్యాన్సిల్ చేయండి. 2తో మల్టిప్లై చేయండి. సో 2 9s ఎంత? 18 అవుతుంది. 2 2s 4 5 అవుతుంది. 2 0 0 0 2 2s 4 4 తర్వాత మీరు 4తో మల్టిప్లై చేయండి. 4 8s 32 అవుతుంది. 4 5s 20 23 అవుతుంది. 4 4s 16. సో 16232 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 16232. ఓకే, 16232 అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లం. మీకు ఎప్పుడైతే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా తెలుస్తుందో అందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదా మీకు డైరెక్ట్గా 27 క్యూబ్ వాల్యూ తెలిసిన, 25 క్యూబ్ వాల్యూ తెలిసిన సో డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో నిజానికి మనం షార్ట్ కట్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే, షార్ట్ కట్లో కూడా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే 5 క్యూబ్ వాల్యూ అలాగే 27 క్యూబ్ వాల్యూ తెలిస్తే డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇది మనం రేషియో మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ మెథడ్ మనం రేషియో మెథడ్ అంటాం. సో ఇప్పటికి ఒక మెథడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రెండో మెథడ్లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? అందాక 8% వచ్చింది. 8% అంటే 8/100 రాసుకుంటాం. 4 2s 425 అంటే 2/25. ఇక్కడ 2 రిప్రజెంట్స్, 2 ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. 25 అంటే ప్రిన్సిపల్ అమౌంట్. రెండింటిని యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. ఓకేనా.
ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ అమౌంట్ రాయండి, ఈజ్ టు అమౌంట్ రాయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 25 రాయాలి, ఎందుకంటే అది ఒరిజినల్ అమౌంట్. ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉందో 25 + 2 27 అవుతుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అన్నాడు? సో ఎన్ని సంవత్సరాలు అంటే ఆల్రెడీ మనం ఇక్కడ 2 ఇయర్స్ ఇచ్చాడు, కాకపోతే మనం క్యాన్సిల్ చేసినప్పుడు 3 ఇయర్స్ వచ్చింది మనకి. కాబట్టి ఇక్కడ 25 క్యూబ్ 27 క్యూబ్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే 25 క్యూబ్ వాల్యూ తెలిస్తే డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు, 27 క్యూబ్ వాల్యూ తెలిస్తే డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. అదే మనకి ఇక్కడ షార్ట్ కట్ అవుతుంది. అందుకే మనం ఏం చేసినామంటే సో వెరీ సింపుల్, ఆ మెథడ్లో మనమైతే సాల్వ్ చేయడం జరిగింది. సో 25 క్యూబ్ వాల్యూ తెలియాలంటే మనం ఏం చేయాలంటే చూడండి, 625 మనకి ముందు. సో 25 స్క్వేర్ తెలుసు కదా, 625. 25 స్క్వేర్ 625 × 25 తెలుసు. సో 25 మల్టిప్లై చేయడమే. 25 5 ఎంత అవుతుంది? 125 అవుతుంది. 125 కాబట్టి 12 ఇక్కడ రాసుకోండి. 25 2s ఎంత అవుతుంది? 50. 50 ఒక 62 అవుతుంది. 25 6 ఎంత అవుతుంది? 150. సో 156 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎవరికైతే క్యాలిక్యులేషన్స్ వస్తాయో సో వాళ్ళైతే ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు ఈ మెథడ్ ద్వారా. ఓకేనా? ఓకే, దీన్నే మనం షార్ట్ కట్ అంటాం ఫ్రెండ్స్. అక్కడేమో మీరు ఫార్ములా రాసి మనం సాల్వ్ చేయగలిగాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా 20 క్యూబ్ తీసుకున్నాం అంతే. ఓకేనా? 27 క్యూబ్ అన్నాం. 27 క్యూబ్ అంటే 27 స్క్వేర్ వచ్చేసరికి 729 అవుతుంది. ఇంటూ 27తో మల్టిప్లై చేయడమే. ఓకేనా? ఓకే, 27 టేబుల్ మీకు రాదనుకుంటే ఇబ్బంది. ఒకవేళ 27 సో టేబుల్ వచ్చిందంటే వెరీ ఈజీ. ఒకవేళ రాదనుకోండి 27 క్యూబ్, సో 3 9s 27 కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే 3తో మల్టిప్లై చేయండి, తర్వాత 9తో. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 9తో చేయండి. 9 9s ఏమవుతుంది? 81 అవుతుంది. 9 2s 18 6 అవుతుంది. 2 రాయండి. 9 7s ఎంత అవుతుంది? 63 ఒక 2 65 అవుతుంది. ఇంటూ 3 చేయండి. ఓకే, 3 టైమ్స్ చేస్తే మీరు 3 1s 3 3 6 18 3 5s 15 16 అవుతుంది. 3 6 18 ఒకటి 19 అవుతుంది. 19 683 అవుతుంది. ఇదేమో 27 క్యూబ్, అది వచ్చేసరికి 25 క్యూబ్. ఓకే, సో 27 క్యూబ్ ఏంటంటే 19683 అవుతుంది. ఓకే, 19683 ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 15625. 15625. ఓకే, 15625 ఉంది. ఈజ్ టు 19683. ఇది అమౌంట్ అవుతుంది, ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏదో ఒక వాల్యూ ఇచ్చి ఉంటాడు. ఆ వాల్యూ ఏంటంటే 62,500. అదేంటి? ప్రిన్సిపల్ అమౌంట్. కాబట్టి ఇది మనకు ప్రిన్సిపల్ అమౌంట్. దీని వాల్యూ మన దగ్గర ఉంది 62,500 అనే వాల్యూ. సో 15625 అవుతుంది. ఇంటూ మనం ఏం చేయాలంటే దేని వాల్యూ కనుక్కోవాలి? మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? సో అమౌంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకు వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాబట్టి 196లో నుంచి 156 మైనస్ చేయండి. 19683లో నుంచి 15625 మైనస్ చేయండి. ఇక్కడ 9 నుంచి 5 అంటే 4 4058. సో 4058 వాల్యూ కనుక్కోవాలి, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? సో 4058 అవుతుంది. సో దీన్ని కానీ మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, సో ఏ విధంగా సాల్వ్ చేయాలి? వెరీ సింపుల్. 25తో క్యాన్సిల్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ 25 5 ఎంత అవుతుంది? 25 టైమ్స్ 625 2500. ఇక్కడ చూడండి 25 6 150 అవుతుంది. 150 అంటే ఇక్కడ 0, ఇక్కడ 150 అంటే ఇక్కడ 6 2 ఉంటుంది ఫ్రెండ్స్. 25 2s ఎంత అవుతుంది? 50 అంటే 125 ఉంది. 6 25 5 125. అగైన్ 25తో క్యాన్సిల్ చేస్తే 25 625. అగైన్ 25 1s 25 2500. అగైన్ మీరు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 25 1s 25 4 టైమ్స్. సో ఇక్కడ 4058 ఉంది కదా, ఇంటూ 4. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి. 4 8s 32 అవుతుంది. 4 5s 20 23 అవుతుంది. అగైన్ 4 4s 16 232 ఆన్సర్. ప్రీవియస్ కూడా మనకు అదే ఆన్సర్ వచ్చింది 16 232. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం. సో షార్ట్ కట్ అర్థం ఏంటంటే సో క్యాలిక్యులేటెడ్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, లేదా మరొక విధంగా ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. చూడండి 3 ఇయర్స్ అన్నాడు మనడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 8% అన్నాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. సో ఎవరైతే షార్ట్ కట్లో సాల్వ్ చేయాలనుకుంటారో 3 ఇయర్స్ ఉంది, రేట్ వచ్చేసరికి 8% ఉంది. అప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఏ విధంగా ఉంటుందంటే 3r + r²/100. ఇక్కడ 3 ఉంటుంది, ప్లస్ ఇక్కడ r³ ఇక్కడ 100² ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. r వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి? సో r అంటే 8, 3 8s ఎంత 24, ప్లస్ 3 ఇంటూ r² అంటే 64 అవుతుంది, /100,
ప్లస్ ఆర్ క్యూబ్ అంటే ఎంత అవుతుంది? సో ఆర్ క్యూబ్ అంటే 8 క్యూబ్, 8 క్యూబ్ అంటే 529. సో 529 బై ఇక్కడ ఎంత ఉంది మనకి 100 స్క్వేర్ ఉంది, 100 స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎల్సిఎం అనుకుంటే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఎల్సిఎం అంటే ఇక్కడ అర్థం ఏంటి? సో 100 స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది మనకి బై 100 స్క్వేర్ రాసుకుందాం. 100 స్క్వేర్ ఇక్కడ ఏం లేదు కాబట్టి బై 1, 100 స్క్వేర్ ఇంటూ 224. సో 24 ఇంటూ 100 స్క్వేర్ అవుతుంది, ఇంటూ ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్, ఇంటూ కాదు. కాబట్టి ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 స్క్వేర్ ఉంది. సో 1 స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఒక 100 ఉంటుంది. ఒక 100 ఇంటూ 3 ఇంటూ 64 కదా, 3తో మల్టిప్లై చేస్తే 3 4s 12, 3 6 18, ఒకటి 19 అవుతుంది. అగైన్ 2 zeros కాబట్టి 2 zeros ప్లస్. ఓకే, ఇక్కడ 100 స్క్వేర్ ఉంది, ఇక్కడ 100 స్క్వేర్ ఉంది కాబట్టి బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా న్యూమినేటర్ రాస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యాడ్ చేయండి. టోటల్ యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది చూడండి. సో 24, 100 స్క్వేర్ అంటే 2 zeros, అగైన్ 2 zeros ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎంత ఉంది ఇక్కడ 19200, 19200. అగైన్ ఇక్కడ ఎంత ఉంది 529 యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 927, అగైన్ 959 ఇది అండ్ 259729 బై ఎంత ఉంది మనకి 100 స్క్వేర్ కదా, 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100. సో దీనికి కనుక మనం ఏం చేయాలంటే 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 4 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే 1 2 3 4 అంటే ఇక్కడ 25.9729 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 62,500 అనేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్, అది ఒరిజినల్ అమౌంట్ కాబట్టి 100% సమానం అవుతుంది. ఇంటూ మనం ఏం చేయాలంటే 25.9729 వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, 25.9729 వాల్యూ కనుక్కుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఈ వాల్యూని కనుక మీరు కానీ క్యాలిక్యులేషన్ చేయగలిగితే చాలా సింపుల్గా 16232 ఆర్ 16233 సో ఈ విధంగా రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయండి, ఎందుకంటే ఇది ఒక ఈజీ మెథడ్. సో కాకపోతే ఇక్కడ ఎక్కువ పాయింట్స్ వచ్చాయి అందువల్ల సో ఇక్కడ ఆపడం జరుగుతుంది. ఓకేనా, లేదనుకుంటే మీరు సింపుల్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం మరొక విధంగా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఇక్కడ ఆల్టర్నేట్ ఆలోచించాలి. ఏదైనా సాల్వ్ చేయాలనుకుంటే ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ 25.9 ఉంది. 25.9 అంటే 26 రాసుకుందాం. ఓకే, 26 ఇంటూ ఇక్కడ 625 ఉంది. 26 ఇంటూ 625 మల్టిప్లై చేయండి. సో 625 ఇంటూ 16 చూడండి 16250 వస్తుంది. 16250 వస్తుంది. ఇక్కడ మనకేమో తక్కువ ఉంది, మనం ఏం చేస్తామంటే అజ్యూమ్ చేసుకొని 26 అన్నాం కాబట్టి 16250 కన్నా తక్కువ వాల్యూ ఏది ఉందో చూడండి. 16250 కన్నా తక్కువ వాల్యూ, 16250 కన్నా తక్కువ వాల్యూ అంటే ఇది కేవలం ఆప్షన్ 2లోనే ఉంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 16250 కన్నా తక్కువ వాల్యూ అంటే ఇదే. ఎందుకు తక్కువ వాల్యూ తీసుకున్నాం? 9 పాయింట్ ఎంతో ఉంది ఇక్కడ కాబట్టి మనం అజ్యూమ్ చేసుకొని 26 అనుకున్నాం. సో ఆ విధంగా సాల్వ్ చేసిన ఆన్సర్ వచ్చింది. సో కాకపోతే మీరు ఆన్సర్ అజ్యూమ్ చేస్తే కొన్నిసార్లు రాంగ్ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ సేమ్ ఈక్వల్ పాయింట్స్ ఇచ్చారనుకోండి అప్పుడు మనం ఏం చేయలేం. సో అందుకని ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్స్ నేర్చుకోండి, చాలా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. సో ఒక ప్రాబ్లం వచ్చేసరికి ఎంతో టైం తీసుకుంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి. ఒకవేళ షార్ట్ కట్లో చెప్పాలనుకుంటే సో నేను షార్ట్ కట్లో చెప్పడం వల్ల సో నాకు అర్థమవుతుంది, కానీ సో నేను ఏం చేస్తున్నాను అనేది చూసే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి సో ఇబ్బంది ఏమి ఉండదు, నిదానంగా నేర్చుకోండి. ఓకేనా, మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో దాన్ని ఫాస్ట్గా సాల్వ్ చేయండి. సింపుల్గా రివిజన్ చేస్తే ఆర్ ఈక్వల్ ఎంత అయింది మనకి ఇక్కడ 8 అయింది. టైం వచ్చేసరికి 3 years. ఓకేనా, ఇదే కదా కనుక్కుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే 8 అంటే ఏం రాసుకోవచ్చు మనం 2/25 వచ్చింది. అంటే పి అంటే సో 25. సో 25 + 2 అంటే 27. సో 25 ఉంది, 27 ఉంది. షార్ట్ కట్ చూడండి, జస్ట్ 3 years అన్నాడు కాబట్టి 25 క్యూబ్, 3 years అన్నాడు కాబట్టి 27 క్యూబ్. రెండింటి మధ్య మైనస్ చేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత వస్తుందో అది ఇంటూ సో అంత రాస్తాం. ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుందో అది బేస్లో రాయాలి, ఒరిజినల్ అమౌంట్ న్యూమినేటర్లో రాయాలి. సో ఈ వాల్యూస్ ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళు ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. ఈ మెథడ్ తెలియాలి. ఒకవేళ ఈ మెథడ్ మీకు గుర్తు రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా ఒరిజినల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, అందుకు ఓకే. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ వచ్చేసరికి మనకి సిహెచ్ఎస్ఎల్ అడిగారు, అంతేకాదు సిజిఎల్లో కూడా అడుగుతున్నారు, అలాగే జీడీలో కూడా అడిగే అవకాశం ఉంది చూడండి. ఓకేనా,
క్వశ్చన్లో చూడండి ఏమంటుందంటే అమౌంట్ అంటే ఏ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 3/380 టైమ్స్ ది సమ్ అన్నాడు. అంటే 3 అంటే 3/80 టైమ్స్ ది సమ్ అంటే పి. ఓకేనా. అమౌంట్ ఏ ఈక్వల్ టు 3/380 అంటే సో 8 3 ఎంత 24, 25 8 3 ఎంత 24, 24 + 3 27, 27/80 టైమ్స్ ఆఫ్ పి అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటుందంటే ఎన్ని సంవత్సరాలకి 3 ఇయర్స్కి టైం వచ్చేసరికి 3 ఇయర్స్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ టీ. టీ అంటే టైం. ఓకే, ఏ అంటే అర్థం ఏంటి? 27/8 ఇంటూ పి ఉంది ఇజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r అంటే అర్థం ఏంటి? మనం కనుక్కోవాలి బై 100 హోల్ పవర్ టీ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ టీ అంటే 3 ఇయర్స్. ఓకేనా. ఓకే, 27 ఏం రాసుకోవచ్చు మనం? ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పి క్యాన్సిల్ అవుతుంది. 27 మనం 3 క్యూబ్ రాసుకోవచ్చు, 8 మనం 2 క్యూబ్ రాసుకోవచ్చు. ఇజ్ ఈక్వల్ టు 1 + r/100 హోల్ క్యూబ్. ఓకే, ఇక్కడ చూడండి 3/2 హోల్ క్యూబ్ రాసుకొని ఇజ్ ఈక్వల్ టు 1 + r/100 హోల్ క్యూబ్ రాసుకుందాం. బోత్ సైడ్స్ క్యూబ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి 1 + r/100 ఇజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న 1 రైట్ సైడ్ పంపిస్తే r/100 ఇజ్ ఈక్వల్ టు 3/2 - 1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు కనుక్కుంటే దీన్ని సాల్వ్ చేయండి. 2 × 1 ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే 3 - 2/2 అవుతుంది. ఓకే, సో 3 - 2 అంటే 1/2 అవుతుంది. సో r/100 ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఏ వాల్యూ కనుక్కోవాలి? r వాల్యూ కాబట్టి బై 100 మీరు అవతల పంపించేస్తే ఇక్కడ డివిజన్ చేస్తుంది, రైట్ సైడ్కి వస్తే ఇంటూ చేస్తుంది కాబట్టి సో న్యూమరేటర్లోకి వెళ్తుంది 100/2. 100/2 అంటే 250 టైమ్స్ కాబట్టి 50% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 50% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 50%. సో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 50% కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఓకే, అలా కాకుండా దీన్ని మరో విధంగా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూడండి. మరో విధంగా అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ? సో 3/8 అన్నాడు. అంటే దీన్ని 8 3 = 24, 24 3 27 అంటే 27/8 అవుతుంది. సో 27/8 టైమ్స్ ద ప్రిన్సిపల్ అన్నాడు. అంటే బేస్లో ఎంత ఉన్నట్టు? ప్రిన్సిపల్ ఉన్నట్టు, ఇది అమౌంట్ అయినట్లు. అంటే 8 ఏమైందంటే 27 టైమ్స్ అయింది ఫ్రెండ్స్. 8 నేమ్ రాసుకోవచ్చు, 2 క్యూబ్ రాసుకోవచ్చు. 27 నేమ్ రాసుకోవచ్చు, 3 క్యూబ్ రాసుకోవచ్చు. అంటే 3 ఇయర్స్కి కానీ మనకు 2:3 వచ్చింది. అంటే 2 నుంచి 3 అయింది. 2 నుంచి 3 అయిందంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది బై ఒరిజినల్ ప్రిన్సిపల్ వాల్యూ ఎంతో 2 × 100 చేస్తే మీకు సో 100 అనేది పర్సెంటేజ్ కనుక్కోవడానికి 2 × 2 5 2 0 50%. చూడండి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సో ఈజీగా సాల్వ్ చేయాలంటే ముందు మనకి ప్రాసెస్ తెలియాలి కాబట్టి ప్రాసెస్ చెప్పడం జరిగింది. వీడియోలో అడిగారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 21,515 సో ఈజ్ రిసీవ్డ్ ఆన్ అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ 65,000 అవుతుంది. సో ఎంత సమయంలో అంటే 3 ఇయర్స్ పీరియడ్లో. అలాంటప్పుడు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 21,000. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 65,000. 65,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21,515. టోటల్ యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది 51568. ఓకే, 86,515. సో ఇంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 65,000. ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇయర్స్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? మనకి ఇయర్స్ వచ్చేసరికి మనకి సో 3 ఇయర్స్ అన్నాడు. అంటే మనకి ఇంకా అర్థమైంది క్యూబ్లలో కనుక్కోవాలి. సో మనకి ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ క్యూబ్ రూట్ కనుక్కోవాలి. ఓకే, చూడండి సో 6500 ఉంది, 86,515 ఉంది. 5తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5తో క్యాన్సిల్ చేస్తే 5 13 టైమ్స్ అవుతుంది, 5000 అవుతుంది. నెక్స్ట్ మరి ఇక్కడ అగైన్ దీంతో క్యాన్సిల్ చేయొచ్చు. 5 1 5, 5 అంటే ఇక్కడ 3 ఉంటుంది. 5 3 15, 0 0, 5 3 15. ఓకే నెక్స్ట్ 13తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 13 1 13 0 13 0 0. నెక్స్ట్ సో 13 1 13 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఇక్కడ 4 ఉంటుంది. సో 13 3 39, 39 అంటే ఇక్కడ 4 ఉంటుంది. 13 3 39, ఇక్కడ 1 ఉంటుంది. 13 1 13. ఓకే, చూడండి 3 ఇయర్స్ అన్నాడు క్వశ్చన్లో. 3 ఇయర్స్ అంటే అర్థం ఏంటి? క్యూబ్ రూట్ చేయండి. దీనికి క్యూబ్ రూట్ చేస్తే మీకు క్యూబ్ రూట్ వస్తుంది ఇక్కడ. సో క్యూబ్ రూట్ అంటే 10 క్యూబ్, ఇక్కడ క్యూబ్ రూట్ ఈస్టు ఇక్కడ 11 క్యూబ్, ఇక్కడ క్యూబ్ రూట్.
సో క్యూబ్కి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అంటే 10 to 11 అయింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది ఇక్కడ, 10 నుంచి 11 అయింది. అంటే 1 part ఇంక్రీజ్ అయింది బై ఇదివరకు ఎంత ఉంది మన దగ్గర 10 ఉంది ఇంటూ 100 చేయండి. 0 క్యాన్సిల్ అయితే 10 మిగులుతుంది. కాబట్టి 10% అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఎ సమ్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ 3 times in 4 years, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుందంటే 3 times అవుతుందంట. 3 times ఆఫ్ పి ఎన్ని సంవత్సరాలు అంటే 4 yearsలో. ఓకేనా, దెన్ విత్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చూస్తే ఇదే ప్రిన్సిపల్ అమౌంట్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే సమ్ ఏమవుతుందంటే 81 times అవుతుంది. 81 times ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో మనం కనుక్కోవాలి. ఓకేనా, వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ ఏం లేదండి, ఎంతో కొంత సమ్ అంటే అది ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది. అదేమవుతుందంటే 3 times ఆఫ్ అయింది ప్రిన్సిపల్ అమౌంట్కి. అమౌంట్ అనేది 3 times ఆఫ్ పి. అంటే ఇప్పుడు 100 rupees ఉందనుకోండి, అది 3 times ఆఫ్ పి అంటే 300 అయింది. ఎన్ని సంవత్సరాల్లో 4 yearsలో. అలాగే ఇప్పుడు ఒక 100 ఉంది, అదేమైందంటే 81 times అయింది. అంటే 81 times అంటే సో 8100 అయింది. ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది క్వశ్చన్, అంతే. సో అనేది క్వశ్చన్, అది అంతే అనమాట. ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనం కనిపెట్టాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ప్రాసెస్ ప్రకారం చేద్దాం, ఆ తర్వాత ఈజీ మెథడ్లో మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, మనకి సో 3 times ఆఫ్ పి అయింది అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది. నెక్స్ట్ పి ఏమవుతుంది, 81 times ఆఫ్ పి అయింది. అంటే ఫస్ట్ 3 పి అయింది, నెక్స్ట్ 81 పి అయింది. ఇదేమో 4 years అవుతుంది, ఇక్కడ ఎన్ని ఇయర్సో తెలియదు. సో ఇదే సింపుల్ క్వశ్చన్ సింపుల్గా రాయాలనుకుంటే. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఏ ఈక్వల్ పి ఆఫ్ 1 + r/100. ఈ ఫార్ములా దేని ఫార్ములా, అమౌంట్ ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం అమౌంట్ కనుక్కుంటాం ఈ విధంగా. సో సింపుల్, ఏదైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఈ ఫార్ములా మేజర్. సో ఇది ఒరిజినల్ ఫార్ములా, ఇందులో ఏదైనా సరే కనుక్కోవచ్చు మనం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, ఫస్ట్ 3p కాబట్టి 3p ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉన్న వాల్యూ p ఆఫ్ 1 + r/100. r వాల్యూ తెలియదు. సో ఇక్కడ టీ ఉంటుంది, హోల్ పవర్ టీ అంటే ఇక్కడ ఎంత ఉంది 4 years అన్నాడు కదా, 4 రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పీపీ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, పీపీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది, 3 అలాగనే ఉంచండి. 3 ఇంటూ సో ఇక్కడ 1 + r/100 హోల్ పవర్ 4 అవుతుంది. ఓకే, పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. మనం ఏం చేస్తే ఇక్కడున్న 3 అనేది ఎన్ని టైమ్స్ అవ్వాలంటే 81 times అయింది. 81 times ఆఫ్ పి అయింది కదా, ఆల్రెడీ ఇక్కడ 3p ఉంది, అది 81 times ఆఫ్ పి అవ్వాలి. 81 times ఆఫ్ 3 నుంచి పి రావాలంటే ఏం చేయాలి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఈ పాయింట్ అర్థం కాకపోతే నెక్స్ట్ స్టెప్ మీకు అర్థం అవ్వదు, షార్ట్ కట్ కూడా అర్థం అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే 3 times అని ఆల్రెడీ మనం క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ చేసాం. అలాగే ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటుందంటే 81 times అన్నాడు. 81 times అంటే ఈ 3 నుంచి 81 times అవ్వాలంటే 3 పవర్లో ఎంత రావాలి, 3 పవర్లో ఎంత రావాలంటే 3/4 రావాలి. ఓకేనా, 3/4 81 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సో 1 + r/100 హోల్ పవర్. ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ పవర్ 4 చేసామంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, పవర్ 4 చేయాలి. ఓకేనా, బోత్ సైడ్స్ ఏం చేయాలంటే పవర్ 4 చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 3/4 అంటే 81 times వచ్చింది. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1 + r/100 నేమ్ రాసుకోవచ్చు సింపుల్గా. సో r/100ని r% రాయవచ్చు, కాబట్టి అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి a పవర్ m ఇంటూ హోల్ పవర్ n, a పవర్ m ఇంటూ n. అలాగే ఇక్కడ ఏం రాయొచ్చు 4 ఇంటూ 4 ఉంది కాబట్టి 4 ఇంటూ 4 4 16. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్గా, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 81 times ఎప్పుడు అవుతుందంటే 16 yearsగా అవుతుంది. ఓకేనా, 81 times ఎప్పుడు అవుతుందంటే 16 yearsగా అవుతుంది. ఇక్కడ మిడిల్లో ఉన్న వాల్యూస్తో మీకు ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే మనం అడగలేదు. రెండోసార్లు కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకేనా, 2 times ఫస్ట్ 3p అయినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్నే, సో 81 times అయినప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఏ. కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మనకి ఇక్కడ ఇబ్బందులు ఏంటంటే 81 times అనేది ఎన్ని సంవత్సరాలకు వచ్చింది, 81 times అనేది 16 yearsకి వచ్చిందనమాట. ఓకేనా, 16 years కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 times అనేది ఎన్ని సంవత్సరాలకి అయింది, 4 yearsకి అయింది. 3 times అనేది 4 yearsకి అయింది. ఎక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఇది మల్టిప్లికేషన్ ఏరియా, ఇది పవర్ ఏరియా అనమాట. ఓకేనా, ఓకే, ఇది మల్టిప్లికేషన్ ఏరియా, ఇది పవర్ ఏరియా.
ఇది మల్టిప్లికేషన్ ఏరియా, ఇది పవర్ ఏరియా. ఓకే, ఇక్కడ ఎంత పవర్ చేస్తే మనకి 81 టైమ్స్ వస్తుంది, 3/4. ఇక్కడ ఎంత అయితే పవర్ చేసావో అదే ఇక్కడ మల్టిప్లికేషన్ ఏరియా అన్నాం కదా, 4 ఇంటూ అంతే పవర్తో మల్టిప్లై చేయాలి 4. ఓకేనా. సో 3/4 ఈజ్ ఈక్వల్ టు 4 4 ఎంత అవుతుంది 16. కాబట్టి 16 ఇయర్స్లో అంత సమ్ అయితే అయిందనమాట. 16 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి అగైన్ చెప్తా చూడండి. ఫస్ట్ ఏమో రాయాలంటే పవర్ ఏరియా రాసుకోండి. ఈ ఇష్టు ఇక్కడ ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ ఏరియా. సో పవర్ ఏరియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇస్తాడు ఇన్ఫర్మేషన్ 3 టైమ్స్ ఏంటంటే అందుకు 3 ఈస్టు ఎన్ని సంవత్సరాల్లో 4 ఇయర్స్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏం అవ్వాలంటున్నాడు 81 టైమ్స్ అవ్వాలంటున్నాడు. 81 టైమ్స్ అవ్వాలంటే 3ని ఎంత పవర్ చేయాలి, 3/4 చేస్తే 81 టైమ్స్ వస్తుంది. ఏదైతే పవర్ చేస్తావో అదే ఇక్కడ మల్టిప్లై చేయాలి. 4 ఆల్రెడీ ఉంది ఇంటూ ఇక్కడ 4 వచ్చింది కాబట్టి 4 4 ఎంత 16. కాబట్టి 16 ఇయర్స్. కాబట్టి సేమ్ ఇదే రిపీట్ చేస్తూ నెక్స్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం చూడండి. కాకపోతే మీరు ప్రాసెస్ ప్రకారం సాల్వ్ చేయండి ముందు, ఆ తర్వాత షార్ట్ కట్ ఫాలో అవ్వండి. ఓకే, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ 3 times 4 years అన్నాడు. అంటే అర్థమేంటి, పవర్ మల్టిప్లికేషన్ ఏరియా. సో 3 times అయింది 4 yearsలో అయింది. నెక్స్ట్ దెన్ ద సేమ్ ఇంట్రెస్ట్ రేట్, ఓకే, ది సమ్ విల్ బికమ్ 27 times. సో ఈ 3 అనేది 27 రావాలంటే పవర్లో మనం ఎంత మల్టిప్లై చేయాలి, 3³ 27 కదా. ఓకే, ఈజ్ టు 4 ఆల్రెడీ ఉంది ఇంటూ ఏదైతే క్యూబ్ ఉందో ఏదైతే పవర్ ఉందో ఇంటూ మల్టిప్లై చేయాలి 4/3. 4 into 3 4 into 3 కాబట్టి 3³ ఈజ్ టు 4 3 12. కాబట్టి 12 years అవుతుంది. ఓకేనా, 12 years అవుతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి వెరీ ఈజీ ప్రాబ్లం. సో మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ముందు మీరు ప్రాసెస్ ఇంపార్టెంట్, ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. సో షార్ట్ కట్లో మీకు గుర్తు రాకపోయినా ఇబ్బంది, కాబట్టి ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఏ టాపిక్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో సో కామెంట్ చేయండి. సో ఆ టాపిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ షీట్ మీకు కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.